అశోకుడు చెట్లు నాటమని ఉట్టిగా చెప్పలేదు, చేసి చూపించాడు భావితరాలకి అవసరమని. ఆనాటి నుంచి ఈనాటి దాకా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని ప్రతి మేధావి గొంతుకి వాదిస్తూనే ఉన్నారు. అయినా కొంతమంది మూర్ఖులు, స్వార్థపరులు చూశారు కదా చెట్లని ఎలా కాలబెడుతున్నారో. ఇవి చెట్లని కాలబెట్టడం కాదు, వాడు సిగరెట్లు తాగి చుట్టలు తాగి అడవిలో ఎండాకాలంలో పక్కన పడేస్తే ఆ గడ్డి మొత్తం తగలబడి దానికి తోడు ఈ చెట్లు అంటుకుంటున్నాయి. చూశారు కదా అడవి ఎట్లా అంటుకోబోతుందో. వనజీవి రామయ్య కొన్ని వేల చెట్లు నాటి అమరుడు అయ్యాడు. ఆయన చేసిన పని మనకి భావితరాలకి ఎంతో చల్లదనాన్ని ఇచ్చి మనవి కాపాడుతున్నాయి. ఒక మొక్క పెద్దదయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? అలాంటిది మనం ఉట్టిగానే చెట్లను కాలబెడుతున్నాం అంటే ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాం. కాబట్టి చెట్లని కాపాడండి, అవి మనని కాపాడుతాయి. వృక్షో రక్షతి రక్షతః.